ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్ నేనేందు మళ్ళీ సంపాదించాను, కానీ నా పాషాబాయ్ కోసమన్నా సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను. నా సినిమా చూడండి. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి. బూట్ కట్ బాలరాజు February 2 అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి. ఇదే నా ప్లాట్ఫామ్. ఏం చేయాలో అర్థమైతలేదు. అన్నీ చెప్పేసిన ఏడ్చిన అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్ కట్ బాలరాజు February 2. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోహెల్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఏం చేస్తున్నారంటే మనము ఈ ఓటీటీ వచ్చినప్పటి నుండి ఇంకా అందరూ రివ్యూస్ చూసి మూవీస్కి పోతున్నారు. అలా రివ్యూస్ చూసి మూవీకి వెళ్తలేరు. ఆ రివ్యూస్ కోసం చాలామంది అయితే కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ మన బూట్ కట్ బాలరాజు మూవీకి అయితే తప్పకుండా అందరూ థియేటర్స్లో వెళ్ళి అయితే చూడాలి. మన సోహెల్ అన్న ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడారు. ఇంకా ప్లీజ్ దయచేసి అందరూ రివ్యూస్ చూసి మూవీకి అయితే వెళ్ళకండి. ఈ మూవీకైతే కాదు, ఏ